బాలేదు, అంత మంచిది, కొంచెం బోర్ అనిపించింది. కానీ ఇక కొంచెం మంచిగా తీస్తే డైరెక్టర్ ఇంకా బాగుండేది. ఎందుకంటే పర్వాలేదు కొంచెం, కానీ ఏంటంటే ఫ్యామిలీ స్టోరీ అన్నట్టు పర్వాలేదు. భార్య భర్తలు మొగని కట్టేయడం, రూమ్ లేయడం, ఎంతసేపు కట్టేసి 24 గంటల రూమ్ లో పెడతారా, బయటకు తీసుకురారా? ఉన్నది చెప్పాలి, లేనిదో చెప్తా నేను, ఏదైనా లోపలికి చెప్తానండి. ఐ డోంట్ కేర్, నేను అబద్ధాలు చెప్పడం అంటే ఎప్పుడు హస్బెండ్ లోపల కట్టేసి ఆ రూమ్ లో బాత్రూమ్ లో ఎంతసేపు చెప్తా ఏం చెప్తా, నీకు పొందా అబద్ధాలు చెప్పొద్దు. నాకైతే సినిమా నచ్చిందండి. నేను చెప్తానండి, భార్య భర్తలు పర్వాలేదు, కానీ యావరేజ్ ఉంది, అంత బాగాలేదు, అంత మంచి లేదు, పర్వాలేదు. కానీ ఇంకా డైరెక్టర్ చాలా మంచి మంచి సినిమాలు తీసింది. ఇక కొంచెం అందంగా లేడు దేవమాను, అందంగా ఉండడం కాదు అక్కడ, అందం ఉంటే ఏం లాభం రా, స్టోరీ ఉండాలి. హీరో చాలా అందంగా ఉన్నాడండి. నువ్వు నోరు మీ కాసేపు. హీరో లావణ్య మాత్రం సూపర్ నైస్ గా ఉంది. హీరో బాగున్నాడు, కండల రాజా పర్సనల్. స్టోరీ అనేది ఏంటంటే మంచిగా ప్రజలకు ఇట్లా ఈపుగా వెళ్ళిపోదు. నాలంటి కామెడీ పెట్టుకుంటే ఎంత బాగుంటుండే. ఎవరేమో దిక్కుమలను పెట్టుకునే బదులు మాలాంటి పెట్టుకోవచ్చు కదా. మా కోసం ఫ్యాన్స్ కొంతమంది జూనికి వస్తారు, పెళ్లిళ్ళు ఏదో చిన్న ఉన్నప్పుడు ఏదో చిన్న రోల్ ఇస్తే చాలా మంది వస్తారు. సినిమా స్టోరీ ఏంటంటే బాగుంది, బాగా, కానీ అంత యావరేజ్గా ఉంది, అంత ఏం పెద్ద ఇట్టుగా ఏం లేదు. అంటే చూసే వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తారు, ఒకసారి చూస్తే రెండోసారి పోతే అయితే లేదు, అంత అంటే కొంచెం యావరేజ్గా ఉంది. హీరోని మాత్రం కత్తిలా ఉంది, హీరో బాగుండు, స్టోరీ అనేది మంచిగా. నువ్వే మాట్లాడు, చెప్పు మరి. డబ్బులు ఎంత ఖర్చు పెట్టడం కాదు, డబ్బులు ఖర్చు పెడతారు కాదని ఎవరన్నారు? మంచిగా తీరా. మేము ఏంటంటే డబ్బులు ఖర్చు పెడతారు, కానీ మూవీ స్టోరీ కూడా కొంచెం బాగుండాలి. ఎందుకంటే కొత్త వాళ్ళని పెట్టుకోలే, ఎప్పుడు పెట్టుకున్న పెట్టుకుంటే ఎవడు మాలాంటి కొత్త వాళ్ళని పెట్టుకుంటే బాగుండు. సినిమా మాత్రం నిజంగా చెప్తున్నా ఓపెన్ గా యావరేజ్ గా ఉంది. డైరెక్ట్ నన్ను పెట్టుకున్నందుకు బాధలేదు, కానీ సినిమా అంత స్టోరీ లేదు, యావరేజ్ గా ఉంది. నాకైతే సినిమా నచ్చిందండి. సతీ లీలావతి అనే మూవీ చూసాం. మూవీ అయితే చాలా ఫన్నీగా ఉందండి. భార్య భర్తల స్టోరీ, ముఖ్యంగా లావణ్య త్రిపాఠి హీరోని మాత్రం మెగా ఇంటి కోడలు చాలా బాగా చేసింది. స్టోరీ ఏంటంటే భార్య భర్తలు టామ్ అండ్ జెర్రీ లాగా కొట్టుకోవడం అనమాట సినిమా అంతా. తర్వాత విలువలు తెలుసుకుంటారు, భార్య విలువ ఏంటి, భర్త విలువ ఏంటండి. నాకైతే ముఖ్యంగా మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది, అందరూ కూడా చూడండి. దాంట్లో పెళ్లి సాంగ్ ఒక్కటి నచ్చింది. ఈ సినిమాకి ప్రమోట్ చేసింది మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు కాబట్టి అందరూ కూడా ఈ సినిమాని ఆదరించండి. వాళ్ళు ఎంతో కష్టపడి తీస్తారు సినిమా కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఆదరించాలని, బ్లెస్సింగ్ ఇవ్వాలని. లావణ్య త్రిపాఠి పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ మూవీ ఇది, మెగా ఇంటి కోడలు కాబట్టి అందరూ కూడా చూడండి. నాకైతే శ్రేయ ఘోషాల్ పాట కూడా బాగుంది. మిక్కీ జైన్ గారు మ్యూజిక్ చెప్పనవసరం లేదు కదా. హ్యాపీ డేస్ కావచ్చు, సీతమ్మ వాకిట్ల మహానటి కావచ్చు, కొత్త బంగారు సూపర్. డబ్బులు మీకు వస్తే చాలండి, ఎందుకంటే లాస్ కావద్దని కోరుకుంటున్నా. అప్పట్లో కమల్ చూడొచ్చండి, ఫ్యామిలీ చూడొచ్చు. అప్పట్లో కమల్ హాసన్ సినిమా కూడా వచ్చింది సేమ్ నేమ్ తో. ఫ్యామిలీ బాగా ఇష్టం. సతీ లీలావతి 95 భర్తలు ఎట్లా కొట్టుకుంటారు, ఎలా ఉండాలనేది సినిమాలో చూపించారు. సతీ లీలావతి అప్పట్లో 95 లో వచ్చింది కదా, సేమ్ ఇప్పుడు కూడా సేమ్ నేమ్ తో వచ్చింది. నాకైతే నచ్చింది, చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు. టామ్ అండ్ జెర్రీ లాగా భార్య భర్తలు కొట్టుకునే స్టోరీ. సతీ లీలావతి అందరూ చూడండి, మన మెగాస్టార్ మెగా ఇంటి కోడలు సినిమా అందరూ చూడండి. ఫ్యామిలీ సినిమా బాగుంది, హీరోని మాత్రం సూపర్ ఉంది. హీరోని మాత్రం నిజంగా చెప్తున్నా చాలా బాగా చేసింది. హీరో కూడా కత్తిలో ఉన్నాడు, స్టోరీ మాత్రం బాగుంది, కానీ ఇంకా స్టోరీ కొంచెం కలిపింటే బాగుంటుందని అనిపిస్తుంది మైండ్లో. ఎందుకంటే స్టోరీ పర్వాలేదు, బాగుంది ఫ్యామిలీ గురించి, కానీ ఇంకా కొంచెం తీస్తే బాగుంది. కామెడీ ఇంకా మంచి వాళ్ళని పెట్టడం ఈ మూవీలో, ఇంకా కొంచెం స్టోరీ కొంచెం పైకి లేపింటే బాగా ఇంకా హిట్ అయ్యేదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే యావరేజ్గా ఉంది, అంటే పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు స్టోరీ ఎన్నిసార్లు బాగుంటే మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇప్పుడు నేను అబద్ధాలు చెప్పి సినిమా బాగుందండి చూడండి గైస్ అని చెప్పలేను, ఎందుకంటే పర్వాలేదు, వచ్చాను యావరేజ్గా ఉంది, పర్వాలేదు. కానీ ఇంకా స్టోరీ, ఆయన డైరెక్టర్ మంచి సినిమాలు తీసిన ఆయన, ఇప్పుడు చాలా సినిమాలు హిట్ అయినాయి, సూపర్. కానీ ఈ సినిమా ఎందుకో మరి ఇట్లా తీసిండు చిన్న బడ్జెట్లో, కానీ మంచిగా చూడాలి, ఫ్యామిలీ అందరు చూడాలి. చాలా బాగుంది ఫ్యామిలీ సినిమా, అందరు చూసి ఆదరించాలి. ఆయన డబ్బులు పెట్టిండు కాబట్టి డైరెక్టరు, ఆయన డబ్బులు ఆయనకు రావాలి, ఆయన అందరు ఆదరించాలి. చిన్న సినిమాలు కూడా వచ్చి మీరు అందరు చూడాలి. ఎందుకంటే నాకు హీరోని అయితే బాగా నచ్చిందండి, హీరోయిన్ మాత్రం చాలా బాగా. పెళ్ళైన తర్వాత మళ్ళీ ఆమె ఫస్ట్ టైం ఇంత మంచి మూవీ చేయడం బాగా నచ్చింది. కానీ ఇంకా పెద్ద మూవీస్ ఆమెకు ఆఫర్ రావాలని కోరుకుంటున్నా. చిన్న సినిమాలు చేయొద్దు, ఆమె పెద్ద సినిమాలు అవకాశం ఇవ్వాలి ఆ హీరోనికి. ఇలాంటి సినిమాలు ఆమె చేయొద్దు, చేస్తే పెద్ద సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. నేను ప్రజెంట్ 2-3 సినిమాలు చేస్తున్నా. ప్రజెంట్ గా రాజ్ తరుణ్తో చేశాను, కొన్ని చేస్తే ఇంకా రిలీజ్ కాలే, రిలీజ్ అయినా చెప్తాను.